ఈ మే నెల 25వ తారీఖులోని మహారాష్ట్ర తెలుగు సమాఖ్య బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి సమన్వయంతో తెలుగు భాష సంస్కృతి వాణిజ్య సదస్సు నిర్వహించాలి. 25వ తారీఖు ఆదివారం 10 గంటలకు నిర్వహించాం. నాతో పాటు మా సమాఖ్య అధ్యక్షుడు ఎల్జి జగన్ బాబు గారు, అశోక్ గారు, మా ఉపాధ్యక్షుడు గంగరాజు గారు, ఖజాంజీ వరదరాజు గారు ఉన్నారు. ఈ ప్రోగ్రాం మీరు అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. 25 మే ఆదివారం పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మన వారధి ప్రోగ్రాం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర, తర్వాత తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు జాయింట్లీ కొలాబరేషన్ లో చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలందరూ రావాలి. ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్, తర్వాత కామర్స్ వాణిజ్య పరంగా మన తెలుగు సమాజం ముందుకెళ్ళకపోవాలో ఈ విషయాలపై పెద్దలు ప్రసంగిస్తారు. అలాగే మన తెలుగు సమాజంలో ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. అందులో వారు చేసిన సేవలకు విద్య, వైద్యకీయ, తర్వాత కల్చర్, ఆర్ట్, ఎడ్యుకేషన్ అనే రంగాలలో మన తెలుగు వారు ఈ కర్ణాటకలో బెంగళూరులో ఉన్న తెలుగు వారికి గుర్తింపు, తర్వాత ఇక్కడ ఉన్న కళాకారులు, కళా పోషకులు వారికి కూడా తర్వాత కల్చరల్ కార్యక్రమాలు ఉంటుంటాయి. ఈ కార్యక్రమాలకి మీరందరూ రావాలి. తర్వాత మీ మెజలకు చెప్పాలి. అందులో అన్ని తెలుగు వారు రావాలి. అన్ని కుల మత భేదం ఏమి ఉండదు. ఇక్కడ ఒక తెలుగు వాళ్ళందరూ ఒకటి మన ఐక్యత చాటాలి. కుటుంబ సమేతంగా రావాలి. మహారాష్ట్రలో మేము తెలుగు సాహిత్య అకాడమీ, తర్వాత ముంబై విద్యాపీఠము, సోలాపూర్ లో కూడా తెలుగు డిపార్ట్మెంట్ మేము సాధించాము. ఆ విషయాలు ఇక్కడ కూడా చెప్పి ఇక్కడ కూడా మనం సాధించాలని మా యొక్క ఉద్దేశం. అలాగే షిర్డీ లో కూడా ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ కూడా చేయాలి. ఈ విషయాలని మీతో పంచుకోవాలి, భాగస్వామ్యంగా ఉండాలని మా యొక్క ఉద్దేశం. ఈ వారధి ప్రోగ్రామ్ అంటే కనెక్టింగ్ పీపుల్. ఈ కార్యక్రమానికి మన రాజు గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మీరందరూ రావాలి, దిగ్విజయం చేయాలని మేము అందరూ కోరుచున్నాము. తర్వాత అశోక్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్తే బెంగళూరు. మేము బెంగళూరుకి వచ్చినాము. ఇక్కడ కార్యక్రమం చేయాలని రాజుగారి సహాయ సహకారాలతోటి తెలుగు విజ్ఞాన సమితి తోటి కలిసి మేము చేస్తున్నాము. అందుకని బెంగళూరులో నివసించే తెలుగు ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి దీన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాను. కులము అనేటిది ఇక్కడ ఏది లేదు. ఆల్ ఆర్ వెల్కమ్. తెలుగు ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. తెలుగు ప్రజలకు నమస్కారం. బెంగళూరు ప్రజలకు, తెలుగు వారికి నమస్కారం. జై తెలుగు. జై తెలుగు. మాతాకి జై. జై. Yeah.